కొంతమందికి అప్రిషియేషన్ చేద్దాం. సరే, నారాయణ స్వామి గారు మాట్లాడతారా? నిన్న రోజు మొన్నటి రోజు మాట్లాడతా ట్రై చేసాం. ఈ రోజు అడ్మిట్ చేసుకున్నారు. టైగర్ వెల్కమ్. నారాయణ స్వామి గారు జై హో. గుడ్ మార్నింగ్ గురూజీ. ఒకసారి మ్యూట్ పెట్టుకోకుండా అంతే అన్నిట్లో ఉండండి. టైగర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నారాయణ స్వామి సార్ కోసం వన్ సెకండ్ కంగ్రాచులేషన్ చెప్పండి. వికాస్ గురుజీ ద్వారా ఆల్ ఇండియాలో నెంబర్ 1 అని ఫస్ట్ సూపర్ క్యూఎస్సీ హెచ్ఓవర్గా ఫోటో వచ్చింది వికాస్ గురుజీ ద్వారా. సో నారాయణ స్వామి సార్ కోసం అందరూ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ టు అవర్ గ్రేట్ లెజెండ్ లీడర్ నారాయణ స్వామి గారు. పలమనేటి పరువు నిలబెట్టారు. ఆల్ ఇండియాలో నెంబర్ 1 సూపర్ క్యూఎస్ అచీవర్ అయ్యారు. నారాయణ స్వామి సార్ కోసం అండ్ వాళ్ళ అప్లయన్స్ బి శ్రీనివాస్ సార్ కోసం, సురేఖ మేడం కోసం, అండ్ మరి ముఖ్యంగా మేరా మేడం, బాబాజీ సార్ కోసం, అండ్ అదే విధంగా వాళ్ళ అప్లైన్ పర్మనెంట్ టీమ్ ఫౌండర్ లీడర్ లీనా మేడం కోసం, వాళ్ళందరి కోసం ఒకసారి బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్తూ బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చెప్తాం అందరం. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world to know I'm happy as can be. సో రైట్, నారాయణ స్వామి సార్ కోసం వన్ సెకండ్ బిగ్ కంగ్రాచులేషన్ చెప్తాయి కదా అందరూ. అప్లైన్ డౌన్ అండ్ క్రాస్ ఇలాగే ప్రతిసారి సక్సెస్ చేసుకోవాలి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ సార్ నారాయణ స్వామి. థ్యాంక్ యూ మేడం. సో రైట్, నారాయణ స్వామి గారు చెప్పండి. మీ పేరు అంటే మీ పేరు తెలుసు ఆల్రెడీ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈ బిజినెస్ అవకాశం మీకు ఎలా వచ్చింది? ఏ విధంగా మీరు వర్క్ చేస్తున్నారు చెప్పండి మీ గురించి. జై హో మహాగురు. గుడ్ మార్నింగ్ మహాగురుజీ. మాది పలమనేరు. మీరా మేడం ద్వారా మేము ఈ షేప్ షాప్ లకి జాయిన్ అయినాము. సీనా సారు, మీరా మేడం, లీనా మేడం ద్వారా. మాకు ఒక ఫ్రెండ్ ఉండి ఏం చేస్తున్నారు ఏమి అని అడిగి, సార్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, షేప్ షాప్ అనేది బాగుంది బిజినెస్ అని చెప్పినారు. అదే విధంగా నేను మా ఫ్రెండ్ ద్వారా బాబా సార్ అనేసి జాబ్ చేస్తుండే నాకు మామూలుగా తెలుసు ఆయన ఏం జాబ్ చేస్తున్నారు ఏమని. ఆ విధంగా ఆయన్ని కనుక్కొని నేను ఈ షేప్ షాప్ లో బాగుంది అని యూట్యూబ్ ద్వారా మన చిన్న మహాగురుజీ గురించి, సోమశేఖర్ గురించి నేను ఈ రూమ్ లో మామూలుగా యూట్యూబ్ లో విన్నాను. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ షేప్ షాప్ లో నాకు నచ్చి నేను జాయిన్ అయినారు గురుజీ. సో మీరు ఏం పని చేస్తుంటారు? మీరు ఏ ఉద్యోగం ఏ పని చేస్తుంటారు సార్? నేను అన్ని బిజినెస్ చేసినాను. పొలిటికల్, వ్యవసాయం, ఏ టు జెడ్ అన్ని ఒక 15 years నుండి చేస్తున్నాను గురూజీ. ఏమి మనకి ఇంప్రూవ్మెంట్ ఏమి లేదు. కాబట్టి దీంతో షేప్ షాప్ లో మనకు మంచి బెనిఫిట్స్, మంచి అవకాశాలు, బయట పోయేదానికి అన్ని విధాలుగా కొంచెం పేదరికంగా ఉండి ధనికంగా తయారయ్యేదానికి మన షేప్ షాప్ మంచి అవకాశం ఉందని నేను జాయిన్ అయినాను గురూజీ. సో షేప్ షాప్ లో జాయిన్ అయినప్పుడు ఏమనిపించింది? తర్వాత వర్కింగ్ ప్రాసెస్ లో ఎలా అనిపించింది? మీ అప్లయన్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? ఒక గురూజీ నేను గురూజీ ఇంతకు ముందు నేను ఒక 7-8 వరకు కూడా నిద్రలేసేవాని కాదు. ఈ షేప్ షాప్ లో జాయిన్ అయినాక నాకు అసలు ఎప్పుడు నిద్రపోతానో ఎప్పుడు మెలక వస్తుందో కూడా తెలియదు గురూజీ. ఆ విధంగా తయారైనాను గురూజీ. షేప్ షాప్ అనేది నాకు కూడా ఒక డ్రీమ్ మాదిరి ఉంది గురూజీ. చెప్పండి, మరి ఒక 2 రోజుల్లో ఏ డీల్ ఎలా క్లోజ్ చేయగలిగారు? ఎలా క్లోజ్ చేశారు? మరి ఇండియా లెవెల్లో మీ పేరు నెంబర్ 1 వచ్చింది. వికాస్ గురించి అంటే ఇండియా నెంబర్ 1 అనమాట. ఆయన ద్వారా మీ పేరు, మీ ఫోటో వచ్చింది. గురూజీకి, చిన్నారావు గురూజీకి నాది ఇండియా లెవెల్లో వచ్చినందుకు వారికి కోటి ధన్యవాదాలు గురూజీ. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇండియా లెవెల్లో ఫస్ట్ పేరు మీదే వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గురూజీ. ఇక నుంచి కూడా నా కింద ఉండే వాళ్ళు శ్రీనివాస్ సార్ గారికి కానీ, మీరా మేడం గారు, లీనా మేడం గారికి, వాళ్ళందరికీ ధన్యవాదాలు గురూజీ. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ టార్గెట్ ఏముందో ఆ టార్గెట్ లో విన్ అయ్యేదానికి నా సహాయ సహకారాలు కృషి చేస్తా గురూజీ. సో మరి మీ పేరు ఆల్రెడీ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది. మరి బ్యాంకాక్ గాని విన్ అయ్యారంటే మీరు వికాస్ గురూజీని నేరుగా మీరు చూడొచ్చు. మీతో నేను కల్పిస్తాను.
వికాస్ గురించి పరిచయం చేస్తా. సూపర్ పిఎస్సి ఫస్ట్ వచ్చింది అనే గురించి అని చేస్తా మీ గురించి. థ్యాంక్ యూ గురూజీ. నేను ఈ నెక్స్ట్ టార్గెట్ ఏది ఉందో ఆ టార్గెట్ కి వినే విధంగా నేను కృషి చేస్తా గురూజీ. ఈ కాంటెస్ట్ ఇంకా 24 రోజులు ఉంది సార్. ఈ 24 ఖచ్చితంగా రోజులు గురూజీ. మీకు లెఫ్ట్ లో 5,000 బీవీ, రైట్ లో 5,000 బీవీ అయిందంటే మీరు బ్యాంకాక్ అయిపోతారు. ఖచ్చితంగా నా వర్క్ నేను చేస్తాను గురూజీ. ఇప్పుడు ఇంకా మీరు నా ఏదైతే కింద ఉండే వాళ్ళు 2 రోజులు అప్లైన్స్, వర్క్ చేశారో ఈ 2 నా రోజులు కింద ఉండే నా కింద ఉండే డౌన్ లైన్స్ కానీ అప్లైన్స్ కానీ వాళ్ళ సహకారంతో డౌన్ లైన్స్ కి సహకారం అందిస్తూ అప్లైన్ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ఆ, దీంతో పనిచేస్తా గురూజీ. రైట్. సో బ్యాంకాక్ మరి హాయ్లాండ్ కి కొద్దిగా ఉంది మీకు మిగిలి, మరి హాయ్లాండ్ ది వాళ్ళు కంప్లీట్ చేసేస్తారా? ఖచ్చితంగా గురూజీ. ఈ రోజు రేపు మీ టైం ఏ టైం ఉందో ఆ టైం లోపల కంప్లీట్ చేస్తాం గురూజీ. మనకు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు టైం ఉంది. 12 వరకు పెట్టుకోకుండా ఈ పూటే కంప్లీట్ చేశారనుకోండి, ఇక మళ్ళీ రేపటికి మళ్ళీ పేచి ఉండదు అనమాట. ఇవాళ కంప్లీట్ అయిపోయి ఇవాళ మీకు ఫోటో వచ్చింది హాయ్లాండ్ విన్నారని. ఓకే గురూజీ. ఖచ్చితంగా రాత్రి కూడా 10-11 వరకు ఉన్నారు గురూజీ. మీరా మేడం, మేము, సీనా సార్ అందరూ ఫీల్డ్ వర్క్ చేసినాం గురు. ఈ రోజు మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తాం గురూజీ. గాడ్ బ్లెస్ లెజెండ్, గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ గురూజీ. గారు. మీ మీ పేరు బ్లెస్సింగ్ గురూజీ. ఆల్ ఇండియా లెవెల్ లో బ్రాండ్ అయిపోయింది. ఇలాగా ఫాస్ట్ గా వర్క్ చేసి ఫాస్ట్ గా బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, పెరల్, కోరల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఓపల్, డైమండ్ కూడా ఫాస్ట్ గా అయిపోయి, సో ఫాస్టెస్ట్ డైమండ్ లీడర్ అంటే మీ పేరు రావాలి ఆల్ ఇండియాలో. ఓకేనా? థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ టైగర్. థ్యాంక్ యూ గురూజీ. మీ బ్లెస్సింగ్ గురూజీ. రైట్ టైగర్స్. వీళ్ళ అప్లైన్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. శ్రీనివాస్ గారు ఉన్నారండి? శ్రీనివాస్ గారు ఉన్నారు మేడం? సురేఖ శ్రీనివాస్ గారు, సురేఖ శ్రీనివాస్ గారు అడ్మిట్ చేసుకుంటాయి కదా సురేఖ శ్రీనివాస్ గారు. సో రైట్. గుడ్ మార్నింగ్ గురూజీ. చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ డౌన్లైన్ లో ఆల్ ఇండియాలో నెంబర్ 1 పేరు వచ్చింది అంటే మీ పేరు వచ్చినట్టు ఎలా ఫీల్ అవుతున్నారు? గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గురూజీ. గురూజీ, మా టీంలో మా నారాయణ స్వామికి ఆ పేరు వచ్చిందంటే నేను ఎంత సంతోషపడతానంటే నిజంగానే నారాయణ స్వామి మేము ఒకతా కూర్చొని మా ఇంట్లో కూడా డిస్కషన్ చేసుకున్నాము. ఏం రా అంత సంతోషంగా ఉండవు? మా అమ్మ ఏం అంత ఇదిగా సంతోషంగా ఉండవు అంటే, లేదు మా నారాయణ స్వామి ఆల్ ఇండియా లెవెల్లో పేరు వచ్చినాడు గురూజీ. మాట్లాడతా గురూజీ, మాట్లాడు. ఆల్ ఇండియా లెవెల్లో పేరు వచ్చినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి లేని నిదానము నారాయణ స్వామికి దక్కింది. అట్లా అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నది గురూజీ. మేము కూడా 3 స్లాబ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం గురూజీ. స్లాబ్ 3 ఒకవైపు స్లాబ్ 3 అయిపోయింది, రెండో వైపు చేసుకుంటే స్లాబ్ 3 కూడా అయిపోయింది. మీరు హాయ్లాండ్ కూడా గురూజీ స్లాబ్ 3 కూడా అయిపోయింది. ఏ డీటెయిల్ గా వేసారండి మీరు? ఓకేనా? ఓకే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. మీరు కూడా చేస్తే ఆ పని చేయగలిగితే, ఇంకోవైపు కూడా ఏ డీటెయిల్ గా చేయగలిగితే ఆల్ ఇండియాలో మీ పేరు కూడా వచ్చింది శ్రీనివాస సార్. మంచి చేస్తాం గురూజీ. మంచి ఛాన్స్ దొరికింది, ఇది ఉపయోగించుకోండి మీకు. ఓకేనా? అదే గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస సార్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ గురూజీ. రైట్. నెక్స్ట్ మీరా మేడం, వెల్కమ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మరి మీ పేరు పర్మనెంట్ టీం పేరు ఆల్ ఇండియాలో తెప్పించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. సార్ అయితే మంచి డ్రీమర్ మా గురుజీ. సారు ఇంకా నాకు తెలిసి ఈ రోజు హైలాండ్ అయిపోతుంది మా గురుజీ. బ్యాంకాక్ కూడా డ్రీమ్ పెట్టించిందని మా గురుజీ. గట్టిగా ట్రై చేస్తాం మా గురుజీ. కంపల్సరీ సార్ అయ్యే మరి ఇంకో సైడ్ కూడా ఆదిలక్ష్మి మేడం విన్నారు మా గురుజీ. మేడం కూడా థైలాండ్ గురించి ఇద్దరిని థైలాండ్ గురించి చేయించాలని డ్రీమ్ పెట్టుకున్నాను మా గురుజీ. 28 రోజులు టైం వేస్ట్ చేయకుండా చేసి కంపల్సరీ కంప్లీట్ చేయిస్తాను. మీ ప్లస్ 24 రోజుల టైం ఉంది మేడం. 24 రోజులు కూడా మనం పెట్టుకోకూడదు. సో 20 రోజుల్లో కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ నెలాఖరికి ఫినిష్ అయిపోయింది.
అయితే రైట్. ఈ బ్లెస్సింగ్ 20 రోజుల్లో కంప్లీట్ చేసి ఆల్ ఇండియాలో నెంబర్ 1 అని పేరు తెప్పించండి మేడం. సో ఇదే పేరు కంటిన్యూ చేయించండి మీరా మేడం. ఓకేనా? బ్లెస్సింగ్ మా గురుజీ చేపిస్తాం గురుజీ. ఆల్ ది బెస్ట్ మీరా మేడం. గాడ్ బ్లెస్ మేడం. సో నెక్స్ట్ లేరా మేడం, వెల్కమ్. ఎలా ఫీల్ అవుతున్నారు? జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. జూమ్లో అందరికీ గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. ఇండియా దీంట్లో ఫస్ట్ పలంనేరు పేరు రావడం నిజంగానే మీ బ్లెస్సింగ్, మీ గైడ్లైన్స్ మా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. నారాయణ స్వామి రావడము నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే పలంనేరు పేరు రావడము చాలా హ్యాపీగా ఉంది మాగుజీ. నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజు నేను శ్రీను సార్ పైన ఫోకస్ పెడతాను మాగుజీ. ఈ సైడ్ శ్రీను సార్ అనుకుంటే సార్ది కూడా నెక్స్ట్ నారాయణ స్వామి తర్వాత శ్రీను సార్ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది మాకు వచ్చి. ఒకసారి మీతో మాట్లాడించి ఫోన్ లో మాట్లాడించి ఈ రోజు శ్రీను సార్ని కూడా చేపించాలనుకుంటాను మాకు వచ్చి. ఒక అర్ధ శ్రీను గంట సార్ అయితే ఈ పక్క లెఫ్ట్ రైట్ అంతా తెలిసి 5 మంది దాకా అవుతారు మాకు వచ్చి. గట్టిగా ఫోకస్ పెట్టి చేపిస్తాం మాకు వచ్చి. రైట్. రమేష్ సార్ డౌన్ లేను, శ్రీనివాస్ సార్ ఉన్నారు మాకు వచ్చి. ఆ సార్ని ఈ రోజు చేపించాలనుకున్నాం మాకు వచ్చి. కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది మాకు వచ్చి. సార్ పేరు కూడా వస్తుంది మాకు వచ్చి. గాడ్ బ్లెస్ మేడం. లేనా మేడం, ఖచ్చితంగా Thank you, చేయించండి. సో ఆల్ ఇండియాలో మళ్ళీ రెండో పేరు కూడా మీదే రావాలి. ఫస్ట్ పేరు వచ్చింది కానీ రెండో పేరు ఇంకా ఎవరు రాలా. మళ్ళీ Yes, రెండో మాకు పేరు సూపర్ కేఎస్సీలో ఈ రోజు మీ టీం నుంచే రావాలి. మూడోది కూడా రావాలి. ఇలా ప్రతిరోజు కూడా ఒక సూపర్ కేఎస్సీ చివరు మీ టీం నుంచి రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ లేనా మేడం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాకు వచ్చి. మీ బ్లెస్సింగ్ మాకు వచ్చి. లాస్ట్ ఇయర్ 11 మంది తెచ్చారు. ఎస్ మాకు మళ్ళీ వచ్చి. రేపు జూలైలో ట్రిప్ ఉంటుంది అనమాట, రెండో ట్రిప్. ఆ ట్రిప్ లో ఈసారి 11 మంది కాదు 20 మందితో రావాలి హెచ్వర్స్. ఓకేనా? ఎస్ మాకు వచ్చి. ఆల్ కంప్లీట్ ది బెస్ట్ చేస్తాను. మేడం. గాడ్ బ్లెస్ మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాకు వచ్చి. థ్యాంక్ యూ మాకు వచ్చి. రైట్. ఫైనల్ గా సంజయ్ నారాయణ మేడం, వెల్కమ్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్ ఇండియాలో మరి పర్మనెంట్ నెంబర్ 1 అయిపోయింది. ఎలా ఫీల్ అవుతున్నారు? సంజయ్ నారాయణ మేడం, వెల్కమ్. సో రైట్, వర్క్ లో ఉంటున్నారు. రైట్ టైగర్స్, ఇదనమాట ఈరోజు జూమ్ అప్రిషియేషన్. ఎక్సలెంట్ గా మరి నారాయణ స్వామి గారు ఆల్ ఇండియాలో నెంబర్ 1 అయిపోయారు. సో ఇలానే మీరు ప్రతిసారి పర్మనెంట్ నెంబర్ 1 అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే మిగతా టీంలు కూడా అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్ నారాయణ స్వామి సార్ అండ్ వాళ్ళ అప్లై బిగ్ క్లాస్. సూపర్. సో రైట్ టైగర్స్, అలానే ఇంకా ఒక చిన్న అప్రిషియేషన్ చేసి